ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 10 ఒంటరితనం. సమ్ టైమ్స్ లోన్లీనెస్ ఈజ్ అ బ్లెస్సింగ్. మరి ఒంటరిగా ఉండటం కూడా ఒక్కొక్కసారి ఆశీర్వాదకరం. ఒంటరితనం అనే మాట మీద ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒంటరిగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, మరి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు చాలా విషయాలలో మనకి మనం సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి, ఆయన సన్నిధానంలో ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మనం ఈ హరీబరీ లైఫ్లో మనకి మనం సెల్ఫ్ ఇంట్రస్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నేను ఈ రీతిగా చేయకుండా ఉండాల్సింది, అలా చేయాల్సింది, ఇలా రెస్పాండ్ అవ్వాల్సింది అని ఈ హరీబరీ లైఫ్లో బిజీ స్కెడ్యూల్స్లో మనం ఎలా ఉన్నామో మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు, ఆత్మవిమర్శ చేసుకోవచ్చు, స్వవిమర్శ చేసుకోవచ్చు అనమాట. అంత మాత్రమే కాదు కానీ ఏకాంతంగా ప్రార్థనలో గడపవచ్చు. మనం చక్కగా ఆయన సన్నిధానంలో, మరి ఈరోజు రేపు అందరూ జూమ్లని ఆన్లైన్లో కాన్ఫరెన్స్ ప్రేయర్స్ అని చేస్తూ ఉంటారు, కానీ ఏకాంత ప్రార్థన తక్కువైపోతూ ఉన్నది. మరి బైబిల్ చంకలో పెట్టుకొని అన్ని చోట్ల ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ కుటుంబంలో ప్రార్థన తక్కువైపోతూ ఉంటుంది. కానీ ఈ రీతిగా ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో, అన్ని వేళలా కాదు, ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు ఆయనతో ఏకాంతంగా ప్రార్థనలో గడపవచ్చు. అంత మాత్రమే కాదు, కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవచ్చు, మరి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ తీసుకోవచ్చు. మరి ఏ రీతిగా చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, పరిచర్లు బాగుంటాయి. ఇవన్నీ ఏకాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, దేవుడు తలంపులనిచ్చే దేవుడు అన్నాడు. హరీబరీ లైఫ్లో మరి దేవుని స్వరాన్ని వినటానికి కూడా మనకు సమయం ఉండకపోవచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయనతో మనం ఎన్కౌంటర్ అవటానికి, ఆయనతో మన ముఖాముఖిగా మరి సమయాన్ని గడపటానికి టైం ఉంటుంది. అంత మాత్రమే కాదు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్న వేళ ఎవరినన్నా క్షమించలేని మనసుంటే మనం క్షమిస్తాము. నిజమే కదా, వాళ్ళు ఇంతకు ముందు ఇంత మంచిగా ఉండేవాళ్ళు, నేనే అపార్థం చేసుకున్నాను అని ఆ రీతిగా క్షమిస్తాము. అలాగే ప్రేమిస్తాము ఇతరుల్ని. నిజమే, మరి నా కోసం ఇంత చేస్తే నేను ఏం చేస్తున్నాను, ఏం చేయలేదు, ఇంతవరకు ఆ మనిషిని అపార్థం చేసుకుంటానే ఉన్నాను, కుటుంబం కోసం ఇంత త్యాగం చేస్తూ ఉన్నారు. మరి దైవజనుల విషయం కానీ ఏదైనా కానీ ఒక మనిషిని మనం ద్వేషిస్తూ ఉన్నాము అంటే, అలాగే ఆ మనిషిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతా ఉన్నామంటే, మరి ఒంటరితనంలో అవన్నీ చక్కగా ప్రతిదీ కూడా మన ఎదుట ఎవరు ఉండరు కాబట్టి మనమే ఉంటాం కాబట్టి ఏది నిజాయితీ, ఏది నీతి, ఏది యథార్థత అన్నది మనమే జస్టిఫై చేసుకోవటానికి ఉంటుంది. దేవుడు అంత మంచి ప్రేరణని ఆ సమయాల్లో కూడా అందిస్తాడనమాట. అంత మాత్రమే కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులను, పర్సన్స్ని మనం అర్థం చేసుకోవటానికి ఉంటుంది. మనం బ్లేమ్ చేయటానికి ఎదుట ఎవరు ఉండరు కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్, నిజంగా ఒక మనిషి ఎటువంటి వారు అని మనం ఆ సమయంలో అర్థం చేసుకోవటానికి కూడా వీలుంటుంది. అంత మాత్రమే కాదు, మంచిగా విజ్ఞాపన ప్రార్థన చేయటానికి, మరి ఎవరన్నా ఆ సమయంలో దేవుడు గుర్తు చేస్తే వారి కోసం విజ్ఞాపన చేయొచ్చు. మనకి మనం స్వవిమర్శ చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చి చెప్తే మనం బాధపడొచ్చేమో, కానీ మనకే మనం మరి టైంని దేవుడితో గడుపుతూ ఉన్నాం కాబట్టి దేవుడన్నా గుర్తు చేస్తే వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి కూడా మంచి అవకాశం ఒంటరితనం. మన కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నివసింపజేస్తాడు, మనల్ని సురక్షితంగా నివసింపజేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి మోషే గారు గతించిపోయిన తర్వాత యెహోషువ గారు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ మరి తను భయపడుతున్నాడని, బాధపడుతున్నాడు, బెంగపడుతున్నాడు అని లేదు, కానీ బట్ యెహోషువ మొదటి చాప్టర్ మొత్తం మనం చూసినప్పుడు దేవుడు పరిపరి విధాలుగా తనని బలపరచడం, ధైర్యపరచడం, తన నిరీక్షణ పురికొల్పటం చూస్తూ ఉంటాం అనమాట. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవాక, దిగులు పడవాక, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని
పరి విధాలుగా తనని బలపరచడం, ధైర్యపరచడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, అబ్రాం గారు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని పిలిచి ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లు చేశాడంట. దేవునికి స్తోత్రం. మనం ఒంటరిగా ఉన్నాం కదా అని భయపడాల్సిన అవసరం లేదు, భీతి చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థన చేసుకోవటం కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. మరి యేసయ్య కూడా ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకి మరి మార్నింగ్ మొత్తం ఉపమానాల రీతిగా చెప్తూనే మొత్తం విశదపరచడం మనం చూస్తూ ఉంటాము. మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏదైతే అర్థం కావట్లేదో, ఏ సమస్య అయితే మరి చిక్కుముడిగా ఉంటా ఉన్నదో వాటన్నిటికీ సమస్యలకి పరిష్కారాన్ని ప్రభు పాదాల చెంత మనం పొందుకోవచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాన వివేకం గల ఆత్మను మనకు కూడా అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి యోహాను సువార్తలో చూస్తాం కదా, మరి యేసయ్య సిలువయానంకి ముందు అంటారు కదా, మరి ఇప్పుడు మీరందరూ నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరిగా చేసి వెళ్తారు, అయినా నేను ఒంటరిని కాను, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని. మనం కూడా అదే గొప్ప ధైర్యం, నిరీక్షణతో ఉండాలి. అందరూ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ మనం ఎప్పటికీ ఒంటరిని కాదండి. ఎందుకంటే దేవాది దేవుడు తండ్రి ప్రేమ, మరి ప్రభు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకి తోడుగా ఉన్నది కాబట్టి నిత్యముగా మనం ఎప్పటికీ ఒంటరి కాదు. ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే నిత్యముగా దేవుని సన్నిధానాన్ని అనుభవిద్దాం, దేవుని సన్నిధానంలో ఆనందిద్దాం. ఆయన మనల్ని సురక్షితంగా నివసింప చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సాక్షాత్తు మన కోసం దిగివచ్చి మనకి తోడుగా ఉండే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయనని ఆనాడు మరి యెహోషువని ధైర్యపరిచిన రీతిగా ఈనాటి దినాన ఒంటరిగా ఉన్న దేవుడు చెప్తున్న మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాం గారిని పిలిచి ఏ రీతిగా మరి తన స్వరాన్ని వినిపించి పిలిచి ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లు చేశాడో, నిత్యంగా ఏవేవైతే పనులు మనం చేస్తా ఉన్నామో, పరిచర్యల విషయంలో నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. మరి ఈ రోజు రేపు అందరూ ఆన్లైన్లో కూడా చేస్తూ ఉన్నారు. ట్రాక్స్ పరిచర్య ఉంది. సంఘాన్ని నడిపించడం మాత్రమే కాదు కానీ దేవుని నామం పేరట అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన పరలోక రాజ్య విస్తరణలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పరిచర్ను కూడా మరి దేవుడు నిత్యంగా ఆశీర్వదించి ప్రతి పరిచర్ను విస్తరింపచేసే దేవుడు అన్నాడు. ఈ రోజు ఒంటరిగానే ఒంటరిగా ఈ పరిచర్య భారం మోయలేకపోతున్నాను అని అనుకోవచ్చు, కానీ నిత్యంగా దేవుడు మంచి సహకారం అందించి ఆ పరిచర్ని ఆశీర్వదించి విస్తరింపచేయను గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.